అందరికీ నమస్కారం. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది విదేశీ పర్యటనకు నిన్న బయలుదేరి వెళ్ళినాడు. సో అంతకంటే ముందు సిఎల్పి సమావేశం జరిగింది. సిఎల్పి సమావేశంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు. సో దాంట్లో ప్రధానంగా మంత్రులంతా ఎవరు ఆశావాహులంతా ఓపికతో ఉండాలనేటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య. రెండో వ్యాఖ్య ఏంటంటే మంత్రివర్గ విస్తరణపై ఎవరు మాట్లాడొద్దు. మూడోది ఏంటంటే మే 1 నుంచి నేను ప్రజల్లోకి రాబోతున్నా అనేటువంటి 3 కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నిజమేనా అని అంటే పచ్చబద్ధం. ఇది ఈ వ్యవహారం అంతా పచ్చబద్ధం. సిఎల్పి సమావేశం ఎందుకు పెట్టిండు, దాని అవసరం ఏమొచ్చింది ఇప్పుడు అంటే మీరు ఒకసారి చూడండి. సరే వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, కానీ జనవరి 24 తర్వాత ఆగస్ట్ 24 ఇప్పుడు ఏప్రిల్ 2025 ఇక్కడ లండన్ గిండన్ పోయిండు. ఆ లండన్ పోయే కంటే ముందు 2 రోజుల ముందు సిఎల్పి సమావేశం పెట్టిండు. ఆ తర్వాత అమెరికా, తర్వాత ఇతర దేశాలకు పోయిండు, అప్పుడు సిఎల్పి సమావేశం పెట్టిండు. ఇప్పుడు ఏప్రిల్లో ఇప్పుడు నిన్న జపాన్కి పోయిండు, సిఎల్పి సమావేశం పెట్టిండు. సో ఎందుకు పెడతా ఉన్నాడు ఇట్లా? విదేశీ పర్యటనకు పోయినప్పుడల్లా సిఎల్పి సమావేశం ఎందుకు పెడతా ఉన్నాడు అంటే ఒకటే పంచాయతీ. నేను అటు పోయే వరకల్లా మళ్ళీ నాదెండ్ల భాస్కర్ రావు తయారవుతాడా ఏంది? ఈడ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు కూడా ఎన్టీ రామారావు గారు గతంలో విదేశీ పర్యటనకు పోయిండు. విదేశీ పర్యటనకు పోయొచ్చే వరకల్లా నాదెండ్ల భాస్కర్ రావు గారు రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇక్కడ ఏది అధికార కుర్చీ సీఎం కుర్చీని ఎత్తుకపోయిండు. సరే తాత్కాలికమైనప్పటికి కూడా సో అదేమైనా జరుగుతుందా అని ఏం చేస్తారంటే ఈ సిఎల్పి సమావేశంకి వచ్చి అందరు సంతకాలు తీసుకుంటారు. ఫస్ట్ సిఎల్పి సమావేశాన్ని అందరు సంతకాలు తీసుకుంటారు. అంటే వీళ్ళంతా ఇంకా పార్టీతో బాండింగ్ అయి ఉన్నారు అనేటువంటి వాతావరణం. ప్లస్ మనమంతా దీంతో పాటు సహజంగా ముఖ్యమంత్రి చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే మనం దుంకాలే చెయ్యాలి అది ఇది అని ఎందుకు చెప్తారంటే అవతల పార్టీ ట్రాప్లో పడకుండా వీళ్ళని జర మోటివేట్ చేసిపోతారు అన్నట్టు. ఇదే సిఎల్పి సమావేశం. ఇంతకు మించి సిఎల్పి మే 1 నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తా అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వస్తాడా ప్రజాక్షేత్రం? సాధ్యమేనా? అక్కడి నుంచి వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రం ఏటో ఇదేటో అదేటో. సో ఈ 22 తారీఖు దాకా ఈ కుర్చీకి ఏమైనా అయితే ఎట్లా అని చెప్పి ఈ సిఎల్పి సమావేశాలు అనేటివి ఒక గిందుకు జరుగుతాయి అన్నట్టు. ఓసారి నోవాటెల్ హోటల్లా, ఓసారి గచ్చిబౌలి హోటల్లా, ఇంకోసారి ఇంకో హోటల్లో టాప్ హోటళ్ళలో పెట్టి మంచి భోజనం పెట్టి అందరినీ కళ్ళ విందుగా కార్యక్రమం చేస్తారన్నట్టు. సిఎల్పి సమావేశం పెట్టి ఆయన విదేశీ పర్యటన పోయినప్పుడల్లా సిఎల్పి సమావేశం ఉంటుంది. మీరు చూడండి. ఇక ఇప్పుడు ఆయన 3 సార్లు పోయినట్టు 3 సార్లు ఇవే ఉన్నాయి. సో కాబట్టి ఆ సిఎల్పి సమావేశం అందులోని అంశాలను సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం పెద్దగా లేదు. థ్యాంక్ యూ. ఎందుకంటే లైవ్ ఇంటరాప్ట్ అయినా కూడా మీరు మంత్రి పదవి ఇవ్వాలి. గాంధీ సామాజిక వర్గానికి. గాంధీ సామాజిక వర్గం అంటే కోమటోళ్ళకు కానీ వైశ్యులకు. అచ్చా సూపర్గా వస్తుందట సౌండ్. ఓకే. సో అది ఒక అంశం. దానికి మన పత్రికలు, మన మీడియా అంతా హాట్గా సిఎల్పి సమావేశం ఈయనపై నడిచిండు, ఆయన పైన ఏం లేదు. ఉత్తదే ఇదంతా కేవలం ముఖ్యమంత్రి పదవిని ఎవడన్నా గుంజుకపోగల, ఎవడన్నా గుంపు తయారు చేయగల అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఈ ప్రజలకు తెలియదు. మీడియాకు అంటే ఆలోచిస్తే మీడియాకు కూడా అర్థమవుతుంది. కాకపోతే మీడియా రాయలేదు ఇదంతా. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.